హాయ్. నా పేరు వినేందర్ రెడ్డి. నేను ఇక 10th తర్వాత ఉండే కెరీర్ ఆపర్చునిటీస్ గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. నేనొచ్చేసి ట్రిపుల్ ఐటీ బాసర్‌లో ఫైనల్ ఇయర్ బీటెక్‌లో ఉన్నాను. ఎలక్ట్రికల్ బ్రాంచ్. సో, మనం కెరీర్ ఆపర్చునిటీస్ ఎంచుకునే ముందు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుంచుకోవాలి. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మన ఇంట్రెస్ట్. మనం చిన్నప్పటి నుంచి మనకి ఎలాంటి జాబ్ ఇంట్రెస్ట్ ఉన్నాయో, ఎలాంటి ఫీల్డ్స్ ఇంట్రెస్ట్ ఉన్నాయో వాటిలో మనం కెరీర్ ఆపర్చునిటీస్‌ని ఎంచుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి స్కోప్ అండ్ ఆపర్చునిటీస్. అంటే మనం ఎంచుకునే కోర్సెస్ గానీ, డొమైన్‌లో గానీ ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి అనేది మనం తెలుసుకోవాలి. థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ ఎక్కువగా ఏం చేస్తుంటారంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఎంచుకున్నారని చెప్పి వాళ్ళు కూడా అదే కోర్సెస్ తీసుకుంటారు. ఇది చాలా తప్పు. ఎందుకు అంటే ఉదాహరణకి మీ ఫ్రెండ్ మ్యాథ్స్‌లో చాలా బాగున్నారనుకుందాం. మీరు కూడా మ్యాథ్స్ ఎంచుకున్నారనుకోండి. మీకు మ్యాథ్స్ సరిగ్గా రాదు. అప్పుడు మీరు అక్కడ బాగా పెర్ఫార్మ్ చేయలేదు కదా! సో, అందుకని వేరే వాళ్ళు ఎంచుకున్నారని చెప్పి కోర్సెస్ మీరు ఎంచుకోకూడదు. ఓకే. ఫోర్త్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే డోంట్ లెట్ యువర్ వీక్‌నెస్ డిసైడ్ యువర్ ఫ్యూచర్. అంటే ఎలా అంటే చాలామంది స్టూడెంట్స్ ఎక్కువగా ఏం చేస్తుంటారంటే ఆహ్, వాళ్ళకి సపోజ్ మ్యాథమెటిక్స్ రాదనుకుందాం. మ్యాథమెటిక్స్ రాదనుకోని వాళ్ళేం చేస్తుంటారు ఎంపీసీని స్కిప్ చేసేసి బైపీసీని ఎంచుకుంటారు. కానీ అక్కడ కూడా ఏముంటుంది ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఉంటుంది. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఈస్ కంప్లీట్‌లీ కన్సిస్టింగ్ ఆఫ్ మ్యాథమెటిక్స్. సో, ఎప్పుడు కూడా మన వీక్‌నెస్ మన ఫ్యూచర్‌ని డిసైడ్ చేయనీయకూడదు. మనకేదైతే దేంట్లో ఎక్కడైతే వీక్‌గా ఉన్నామో ఆ వీకర్ ఏరియాస్‌ని మనం గుర్తించేసి దాంట్లో మనం ఎక్స్‌పర్టైజ్ చేయడానికి ప్రయత్నించాలి. సో, మనకు చాలా టైం ఉంది కాబట్టి మనం ఆ పర్టిక్యులర్ రిలేటెడ్ మనం ఎక్కడైతే వీక్ ఉన్నామో అక్కడ స్ట్రాంగ్ అయ్యే ప్రయత్నం చేయాలి. ఓకే. సో, ఇది ఫోర్త్ ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ ఇక్కడ ఉన్న కోర్సెస్‌లో ఇంటర్మీడియేట్ చేయొచ్చు 10th తర్వాతకి. పాలిటెక్నిక్, ఐటీఐ, పారామెడికల్ అండ్ షార్ట్ టర్మ్ కోర్సెస్ ఉన్నాయి. సో, ఈ 2 కోర్సెస్ పైన నేను ఎక్కువగా డీటెయిల్‌గా డిస్కస్ చేయను. ఎందుకంటే వాటి మీద నాకు అవగాహన లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్‌లీ ఏంటంటే ఇవి ఎక్కువగా పాపులర్ కూడా కాదు. ఓకే. సో, నేను ఎక్స్‌క్లూజివ్‌గా డిస్కస్ చేసేది ఫస్ట్ 3 కోర్సెస్. ఓకే. సో, ఫస్ట్ వచ్చేసి ఆహ్, కోర్స్ ఇన్ ఆర్జుకేటీ బాసర్. ఆర్జుకేటీ బాసర్ అంటే రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఫర్ నాలెడ్జ్ టెక్నాలజీస్ బాసర్. దీన్ని బయట ట్రిపుల్ ఐటీ బాసర్ అని కూడా అంటారు. ఓకే. సో, ఈ కోర్స్ యూనివర్సిటీ వచ్చేసి తెలంగాణలో ఒక యూనివర్సిటీ మాత్రమే ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 4 యూనివర్సిటీస్ ఉన్నాయి. ఓకే. సో, కోర్స్ వచ్చేసి 6 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ బీటెక్ ఉంటుంది. ఫస్ట్ 2 ఇయర్స్ ఆఫ్ ఇంటర్మీడియేట్ అని చెప్పి అంటాం కదా బయట. దాని ఈక్వివలెంట్‌గా పీయూసీ అని చెప్పి అంటారు యూనివర్సిటీలో. దాన్ని ప్రీ యూనివర్సిటీ కోర్స్ అని చెప్పి కూడా అంటారు. ప్రీ యూనివర్సిటీ కోర్స్ 2 ఇయర్స్ ఉంటుంది. ఇంజినీరింగ్ వచ్చేసి 4 ఇయర్స్ ఉంటుంది. సో, కంప్లీట్‌లీ 6 ఇయర్స్ ఆఫ్ కోర్స్ అన్నమాట. సో, నెక్స్ట్ ఆహ్, దీని ఎంట్రన్స్ వచ్చేసి త్రో 10th సీజీపీఏ తీసుకుంటారనమాట. సో, ఇక్కడ గవర్నమెంట్ స్టూడెంట్స్‌కొచ్చిన అడ్వాంటేజ్ ఏందంటే, గవర్నమెంట్ స్కూల్స్ నుంచి చదివిన స్టూడెంట్స్‌కి 0.4 జీపీఏ యాడ్ చేస్తారు గనక, గవర్నమెంట్ స్టూడెంట్స్‌కి కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది. ఓకే. ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ ఇట్లా రిలీజ్ చేస్తారు. సో, పిల్లలందరూ ఒకటి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏందంటే, ప్రతి ఇయర్ మనం న్యూస్ పేపర్ చదివే అలవాటుంటే, అక్కడ వచ్చే ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయనేది మనకు తెలుస్తుంటా వస్తుంది. ఇట్లా నోటిఫికేషన్స్ వస్తాయన్నమాట. ఆ నోటిఫికేషన్స్ కోసం మనం ఎవ్రీడే న్యూస్ పేపర్ చూస్తా ఉండాలి. ఓకే. సో, ఇంకా డీటెయిల్‌గా దీని గురించి డిస్కస్ చేయాలంటే, సో, పీయూసీ 2 ఇయర్స్ కోర్స్ ఉంటుంది ఫస్ట్. ఆ 2 ఇయర్స్ కోర్స్‌లో మనకి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈ 4 సబ్జెక్ట్స్ ఉంటాయన్నమాట. అలాంగ్ విత్ దెమ్ లాంగ్వేజెస్ కూడా ఉంటాయి. అవి కాకుండా ఉండేటి అంటే ఈ 4 సబ్జెక్ట్స్ ఎక్స్‌క్లూజివ్‌గా డిస్కస్ చేస్తారు. సో, ఈ ఐటీ అనే కోర్స్ వచ్చేసి మనకి బయట కాలేజెస్‌లో డిస్కస్ చేయరు. అంటే ఈక్వివలెంట్ ఇంటర్మీడియేట్‌లో డిస్కస్ చేయరు. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్ కండక్ట్ చేసే ఎంపీస్‌లో ఈ ఐటీ అనే కోర్స్ ఉండదు. కాకపోతే ఇక్కడ ఐటీ అనే కోర్స్ ఉంటుంది. ఓకే. సో, మీరు ఇక్కడ చెప్పుకొచ్చే పాయింట్ ఏంటంటే ట్రిపుల్ ఐటీ బాసర్‌లో ఓన్లీ బీటెక్ రిలేటెడ్ కోర్స్ మాత్రమే ఉంటాయి. ఓన్లీ ఎంపీసీ రిలేటెడ్ కోర్స్ మాత్రమే ఉంటాయి. బైపీసీ రిలేటెడ్ కోర్సెస్ ఉండవు. ఓకే. నెక్స్ట్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దిస్ పీయూసీ అయిపోయిన తర్వాతకి మనకి ఇంజినీరింగ్ వచ్చేసి 4 ఇయర్స్ ఉంటుంది. 4 ఇయర్స్ ఆఫ్ బీటెక్ ఈ యూనివర్సిటీ ఆఫర్ చేసే కోర్సెస్ వచ్చేసి 7 డిఫరెంట్ బ్రాంచెస్‌లో ఆఫర్ చేస్తుంది. లైక్ ట్రిపుల్ ఈసీ ఇలాంటి 7 డిఫరెంట్ బ్రాంచెస్‌లో ఆఫర్ చేస్తుంది. సో, మనకి ఆపర్చునిటీస్ వచ్చేసి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ ఆపర్చునిటీ వచ్చి ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్. ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ అనేది యూపీఎస్సీ ద్వారా రిక్రూట్ చేసే పెద్ద ఇంజనీరింగ్ సర్వీస్ పోస్ట్. సో, ఇట్ క్యాన్ బి ట్రీటెడ్ యాస్ ద హైయెస్ట్ అచీవ్‌మెంట్ ఇన్ వన్స్ ఇంజనీరింగ్ కెరియర్. నెక్స్ట్ స్టేట్ గవర్నమెంట్ కండక్ట్ చేసే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ జాబ్స్‌కి రాయొచ్చు మనం. డిఫరెంట్ ఎంఎన్‌సీస్ లైక్ ఇండియన్ ఎంఎన్‌సీస్ గానీ, ఫారెన్ ఎంఎన్‌సీస్ గానీ, డిఫరెంట్ ఎంఎన్‌సీస్‌లో మనకు జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. నెక్స్ట్ రీసెర్చ్ సైంటిస్ట్‌గా ఇస్రోలో గానీ, డీఆర్‌డీఓలో గానీ, బీఏఆర్‌సీలో గానీ, ఇలాంటి డిఫరెంట్ ఇన్‌స్టిట్యూట్స్‌లో కూడా మనం రీసెర్చ్ సైంటిస్ట్‌గా జాయిన్ అవ్వచ్చు. తర్వాతకొచ్చేసి ఎవరైనా లైక్ బీటెక్ చేసిన తర్వాతకి వాళ్ళు ఎంటెక్ అండ్ పీహెచ్‌డీ గానీ చేసి టీచింగ్ ఫీల్డ్‌లో కూడా రావచ్చు. నెక్స్ట్ పీఎస్‌యూస్ లైక్ ఐఓసీఎల్ లాంటి ఆహ్,
ఐఓసిఎల్ కానీ ఎన్టీపీసీ కానీ ఇట్లాంటి గవర్నమెంట్ కంపెనీస్ అన్నిటి పిఎస్యూస్ అంటారు అనమాట, పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ యూనిట్స్ అని చెప్పి అంటారు. ఇట్లాంటి గవర్నమెంట్ కంపెనీస్ లో కూడా మనకి బీటెక్ చేసిన తర్వాతకి ఆపర్చునిటీస్ ఉంటాయి. లేదా మీరే ఆంటర్ప్రెన్యూర్ గా ఏదైనా కొత్త బిజినెస్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్మీడియట్ లో నేను ఎక్స్క్లూజివ్ గా మెన్షన్ చేసుకున్న పాయింట్ ఏంటంటే టిఎస్ఆర్జేసీ అంటే తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్. ఓకే, టిఎస్ఆర్జేసీ వచ్చేసి మనకి మొత్తం తెలంగాణలో 35 కాలేజెస్ ఉన్నాయి. ఈ 35 కాలేజెస్ కి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ వచ్చేసి టిఎస్ఆర్జేసీ సెట్ అని చెప్పి ఉంటుంది. ఈ సెట్ ఎగ్జామినేషన్ మనకి 10th తర్వాత నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ తో మనకి ఆ ఎగ్జామ్ కండక్ట్ చేసిన ఎగ్జామ్ లో మనకి 10 సబ్జెక్ట్స్ మాత్రమే ఉంటాయి. సేమ్ ఈక్వలెంట్ మీ బేసిక్స్ ఆఫ్ 10th క్లాస్ లో చదివే సబ్జెక్ట్స్ మాత్రమే ఉంటాయి. సో ఆ ఎగ్జామ్ కానీ మీరు క్లియర్ చేసినట్టయితే ఈ టిఎస్ఆర్జేసీలో మీ కాలేజెస్ లో ఆపర్చునిటీస్ ఉంటుంది. ఇంటర్మీడియట్ వచ్చేసి 2 years ఉంటుంది. టిఎస్ఆర్జేసీ ఆఫర్ చేసే బ్రాంచెస్ స్ట్రీమ్స్ ఓన్లీ ఎంపీసీ, బైపీసీ అండ్ ఎంఈసీ ఈ 3 కోర్సెస్ లో మాత్రమే టిఎస్ఆర్జేసీ అనేది మనకి ఆఫర్ చేస్తుంది. సో ఈ కాలేజెస్ వచ్చేసి చాలా రెప్యూటెడ్ అనమాట తెలంగాణ స్టేట్ లో. ఎందుకు అంటే లైక్ దే హ్యావ్ స్పెషల్ బడ్జెట్స్ అండ్ దే హ్యావ్ దేర్ ఓన్ రెప్యుటేషన్. సో ఈ కాలేజ్ లో చదువుకున్న వాళ్ళు చాలా మంది మహనీయులు కూడా అయినారు. లైక్ ప్రీవియస్ గా మెదక్ డిస్ట్రిక్ట్ డిఓ గారు గాజుల రమేష్ గారు కూడా సేమ్ టిఎస్ఆర్జేసీ సర్వేల్లో చదువుకున్నారని చెప్తారు. సో ఈ కాలేజెస్ లో మంచి కెరీర్ ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ గవర్నమెంట్ కాలేజెస్, ఇంటర్మీడియట్ మిగతా కాలేజెస్ లో కూడా చేయొచ్చు. లైక్ గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ అక్రాస్ ద స్టేట్ ఎక్కడైనా సరే ఉంటుంది. నెక్స్ట్ ప్రైవేట్ కాలేజెస్ కూడా ఉంటాయి. ఈ కాలేజెస్ లో అయితే ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, హెచ్ఈసీ ఇలాంటి అన్ని కోర్సెస్ కూడా ఆఫర్ చేస్తారు. సో ఇవన్నీ వచ్చేసి టిఎస్ఆర్జేసీ డిఫరెంట్ కాలేజెస్ అన్నమాట. అంటే మనకి స్టేట్ లో ఉన్న ఏ కాలేజెస్ లో ఎక్కడెక్కడ కాలేజెస్ ఉన్నాయి అనేది లిస్ట్ అన్నమాట. ఈ లిస్ట్ లో మనకి ఉమ్మడి మెదక్ జిల్లా అంటే మెదక్, సంగారెడ్డి అండ్ సిద్దిపేట జిల్లాలో వచ్చేసి సంగారెడ్డిలో ఉంది. సంగారెడ్డిలో 2 కాలేజెస్ ఉన్నాయి, మెదక్లో 2 కాలేజెస్ ఉన్నాయి, సిద్దిపేటలో కాలేజ్ ఉంది. సో ఇట్లా ఆల్ ఓవర్ ద స్టేట్ 35 కాలేజెస్ ఉన్నాయి అనమాట మనకి. సో వెరీ పాపులర్ వచ్చేసి టిఎస్ఆర్జేసీ బాయ్స్ సర్వేల్ భువనగిరి, యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈ కాలేజ్ అనేది ఉందన్నమాట. సో ఇది టాప్ 1 కాలేజ్ గా చెప్పుకుంటారు బయట. సో నెక్స్ట్ వచ్చేసి ఎంపీసీ కోర్స్ నేను కొంచెం ఎక్స్క్లూజివ్ గా డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఎంపీసీ చేస్తే ఎట్లాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి అనేది చెప్తాను. సో ఫస్ట్ ఎంపీసీ చేసిన స్టూడెంట్స్ అందరికీ ఐఐటి జేఈ మెయిన్స్ లో, జేఈలో కానీ, ఏఐట్రిపుల్ కానీ, ఏఐట్రిపుల్ అంటే జేఈ మెయిన్స్ అంటారు అనమాట. సో బిట్సాట్ కానీ ఇలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడానికి ఆపర్చునిటీస్ ఉంటాయి అనమాట. సో ఇవి చేసి ఏం చేయాలి అన్న అంటే లైక్ మనకు వచ్చేసి ఈ ఎగ్జామ్స్ రాసినప్పుడు మనకి బీటెక్ లో జాయిన్ అవ్వచ్చు అనమాట. సో ఐఐటి జేఈ రాసిన వాళ్ళైతే డైరెక్ట్ గా జేఈ అడ్వాన్స్ క్లియర్ చేసిన వాళ్ళకి మనకి బీటెక్ ఇన్ ఐఐటీస్ చేయొచ్చు. జేఈ మెయిన్స్ క్లియర్ చేసిన వాళ్ళు ఎన్ఐటీస్ లో, ట్రిపుల్ ఐటీస్ లో బీటెక్ చేయొచ్చు. ఓకే, సో డిఫరెంట్ బ్రాంచెస్ లో మనకి బీటెక్ అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ అలా కాకుండా కన్వెన్షనల్ గా ఎంపీసీ చేసిన వాళ్ళు డిగ్రీ కానీ చేయొచ్చు. బిఎస్సీ డిగ్రీలో కానీ మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి అనమాట. నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ అనే ఒక ఆపర్చునిటీ ఉంటుంది. ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ అంటే వాళ్ళు వచ్చేసి 3 years ఆఫ్ బిఎస్సీ ప్లస్ ఎంఎస్సీ ఆఫర్ చేస్తుంది అనమాట. ఈ కోర్సెస్ వచ్చేసి యూనివర్సిటీస్ లో ఎక్కువగా అవైలబుల్ గా ఉంటాయి అనమాట. వాళ్ళు ఫ్యాషన్ టెక్నాలజీలో వాళ్ళకి ఆపర్చునిటీ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి వీటి ఫర్దర్ గా లైక్ హైయర్ ఎడ్యుకేషన్ చేస్తే ఎట్లాంటి ఆపర్చునిటీస్ అనేది మనకి ఇక్కడ చూస్తున్నాం. సో నేను ఇక్కడ ఎక్స్క్లూజివ్ గా మెన్షన్ చేసిన పాయింట్ ఏంటంటే ఎంపీసీ చేసిన స్టూడెంట్స్ ఎన్డీఏలో కూడా అటెంప్ట్ చేయొచ్చు. ఎన్డీఏ అంటే ఏంటి? ఎన్డీఏ అంటే నేషనల్ డిఫెన్స్ అకాడమీ అనమాట. నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎగ్జామ్ క్వాలిఫై అయిన వాళ్ళు ఆర్మీలో, నేవీలో, ఎయిర్ ఫోర్స్ లో జాయిన్ అవ్వచ్చు. దీనికి వచ్చేసి ఎన్డీఏ ఎగ్జామ్ క్లియర్ చేయాల్సి ఉంటుంది. దానికి మినిమం ఎలిజిబిలిటీ మనం ఇంటర్మీడియట్ క్లియర్ చేసి ఉండాలి. ఎన్డీఏ రాద్దాం అనుకున్న పిల్లలకి ఖచ్చితంగా 16 to 19 మధ్యలో ఏజ్ ఉండాలి. వాళ్ళు ఫిజికల్ గా, మెంటల్ గా ఖచ్చితంగా ఫిట్ గా ఉన్న వాళ్ళు మాత్రమే ఎన్డీఏలో జాయిన్ అవ్వచ్చు. ఓకే, దానికి హెల్త్ రిలేటెడ్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుందన్నమాట. సో ఇక్కడ మన వీడియోలో నేను ఒక ఇంపార్టెంట్ గా డిస్కస్ చేసుకుంది ఏంటంటే ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ ఇండియా. ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్ అంటే ఏంటి? ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్ అంటే ఏంటంటే ఇండియన్ యూనివర్సిటీస్, ఇండియన్ కాలేజెస్ ఏవైతే వరల్డ్ క్లాస్ రెప్యుటేషన్ ఉన్నావో వాటిని ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్ అని చెప్పి అంటారనమాట. సో ఇండియాలో ఉన్న ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్ నుంచి ఎంతో మంది గొప్ప వ్యక్తులు లైక్ సుందర్ పిచై కానీ, నెక్స్ట్ సుందర్ పిచై మీకు తెలిసే ఉంటుంది, గూగుల్ సిఇఓ. నెక్స్ట్ నాదెండ్ల సత్య, మైక్రోసాఫ్ట్ సిఇఓ. ఇట్లాంటి పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఇండియన్ ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్ నుంచి గ్రాడ్యుయేట్స్ అయ్యి. సో
వీటికి చాలా అంటే చాలా ప్రాముఖ్యత ఉంటుంది. మనకు ఐఐటీస్ వచ్చేసి 23 ఐఐటీస్ ఉన్నాయి. 1 ఐఐఎస్సి ఉంది, బెంగళూరులో ఉంటుంది. ఈ 2 ఇన్స్టిట్యూట్స్కి జాయిన్ అవ్వాలి అంటే మీరు జేఈ అడ్వాన్స్ క్లియర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ జేఈ మెయిన్స్. ఎంపీసీ క్లియర్ చేసిన వాళ్ళు జేఈ మెయిన్స్ క్లియర్ చేస్తే మీకు ఎన్ఐటీస్ కానీ ట్రిపుల్ ఐటీస్లో కానీ ఆపర్చునిటీస్ వస్తుంది. మనకు వచ్చేసి 31 ఎన్ఐటీస్ ఉన్నాయి, 25 ట్రిపుల్ ఐటీస్ ఉన్నాయి. మనకి చాలా సెంట్రల్ యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి అక్రాస్ ద కంట్రీ. మనకి హైదరాబాద్లో కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉంది, హెచ్సియు అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఐఐఎమ్స్ కూడా ఉంటాయి అనమాట, మేనేజ్మెంట్ రిలేటెడ్ కోర్స్ గురించి. ఓకే, నెక్స్ట్ బైపీసీ సంబంధించిన కోర్సెస్, వాటిలో కెరీర్ ఆపర్చునిటీస్ ఎట్లా ఉంటాయని డిస్కస్ చేద్దాము. సో బైపీసీ చదివిన వాళ్ళకి మెయిన్గా వాళ్ళకి డాక్టర్ అవ్వచ్చు. మీరు డాక్టర్లో కూడా స్పెషలైజేషన్స్ ఉంటాయి చాలా చాలా రకాలుగా. ఫిజియోథెరపీస్ కానీ, జనరల్ ఫిజిషియన్ కానీ, గైనకాలజిస్ట్ కానీ చాలా రకాల స్పెషలైజేషన్స్ ఉంటాయి. నెక్స్ట్ నార్మల్గా బీఎస్సీ కూడా చేయొచ్చు లైఫ్ సైన్సెస్లో. అంటే చాలా రకాల బీఎస్సీ ఉంటుంది, బీజెడ్సీ అని చెప్పి దాంట్లో డిగ్రీ చేయొచ్చు అనమాట. దీంట్లో మనకి నెక్స్ట్ వచ్చేసి బీఎస్సీ అగ్రికల్చర్ కూడా ఉంటుంది, బీఎస్సీ ఆప్టోమెట్రీ అని కూడా ఉంటుంది. ఆప్టోమెట్రీ అంటే వీటి రిలేటెడ్ కోర్సెస్ లైక్ స్పెక్టికల్స్, ఐ లెన్సెస్, ఐ విజన్ గురించి. మనకి లైక్ మనకి బయట కనిపిస్తుంటాయి కదా షాప్స్, ఆప్టోమెట్రికల్ షాప్స్, వీళ్ళందరూ బీఎస్సీ ఆప్టోమెట్రీ చేసిన వాళ్ళే. ఓకే, నెక్స్ట్ బైపీసీలో చేసిన వాళ్ళు ఇంజనీరింగ్ చేయడానికి ఆపర్చునిటీ ఉంటుంది. కాకపోతే బయోటెక్నాలజీ అనే ఒకే కోర్స్కి మాత్రమే బైపీసీ స్టూడెంట్ కూడా ఇంజనీర్ చేయడానికి ఆపర్చునిటీ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ బైపీసీ చేసిన స్టూడెంట్స్కి నర్సింగ్లో మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. ఎర్లీ సెటిల్మెంట్కి నర్సింగ్ అనేది చాలా మంచి ఆపర్చునిటీ. ఓకే, ఈ మధ్యలో చాలా పాపులర్గా వస్తున్న కోర్స్ ఏంటంటే ఫిజియోథెరపీ. ఫిజియోథెరపీలో కూడా చాలా అంటే చాలా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. బైపీసీ చేసిన స్టూడెంట్స్ ఫిజియోథెరపీ కూడా చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకి ఆపర్చునిటీస్ వచ్చి ఫార్మసీ కానీ, ఫార్మడీ కానీ కూడా ఈ బైపీసీ చేసిన స్టూడెంట్స్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ పీజీ. ఇంటిగ్రేటెడ్ పీజీ అంటే వీళ్ళు 3 years ఆఫ్ డిగ్రీ చేసి 2 years ఆఫ్ మళ్ళీ పీజీ కూడా చేయొచ్చు. ఇవి స్టేట్ అండ్ సెంట్రల్ యూనివర్సిటీస్లో ఇంటిగ్రేటెడ్ పీజీ అనేది అవైలబుల్గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కామర్స్ చేసిన స్టూడెంట్స్కి ఎట్లాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి. కామర్స్ అంటే ఎంఈసీ అండ్ సిఈసీ రిలేటెడ్ కోర్సెస్. ఎంఈసీ అంటే మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్. సిఈసీ అంటే సివిక్స్, ఎకనామిక్స్ అండ్ కామర్స్. ఈ కోర్సెస్ చేసిన స్టూడెంట్స్కి సిఏ కానీ, చార్టెడ్ అకౌంటెంట్ కానీ, సిఎస్ కానీ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ స్టూడెంట్స్ బీకామ్ చేసి ఫర్దర్గా ఎంకామ్ చేసుకోవచ్చు, లేదా బీబీఏ చేసి ఫర్దర్గా ఎంబీఏ చేసుకోవచ్చు, లేదా వాళ్ళకి నిజంగా లాలో ఇంట్రెస్ట్ ఉంటే లా కూడా చదవచ్చు. ఓకే, ఎల్ఎల్బి చేసి లాయర్ కూడా అవ్వచ్చు అనమాట. నెక్స్ట్ వీళ్ళకి ఈ స్టూడెంట్స్కి ఫ్యాషన్ డిజైన్లో ఆపర్చునిటీస్ ఉంటుంది, యానిమేషన్లో కూడా ఆపర్చునిటీస్ చాలా మెండుగా ఉంటాయి. సో కామర్స్ చేసిన స్టూడెంట్స్కి ఇవన్నీ ఆపర్చునిటీస్ అనమాట. నెక్స్ట్ హెచ్ఈసి అనే కోర్స్, హిస్టరీ, ఎకనామిక్స్ అండ్ కామర్స్, సివిక్స్. ఈ కోర్సెస్ వచ్చేసి ఎక్కువగా బిఏ అండ్ ఎంఏ చేసే స్టూడెంట్స్ ఎంచుకుంటారు. సో ఈ కోర్సెస్ ఎక్కువగా ఎలాంటి వాళ్ళు ఎంచుకుంటారంటే ఎవరికైతే గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 సర్వీసెస్ కానీ, సివిల్ సర్వీసెస్ అంటే ఐఏఎస్, ఐపీఎస్ లాంటి కోర్సెస్ ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ హెచ్ఈసి అనే కోర్స్ని ఎంచుకుంటారు. అంటే గ్రూప్ 1, గ్రూప్ 2 కానీ ఎలాంటి గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాయాలన్న వాళ్ళు ఖచ్చితంగా హెచ్ఈసి తీసుకోవాలా అంటే లేదు, హెచ్ఈసీ తీసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎంపీసీ బైపీసీ తీసుకున్న స్టూడెంట్స్ కూడా సివిల్ ఎగ్జామినేషన్స్ కానీ, గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్స్ రాయొచ్చు. కాకపోతే ఏంటంటే మనకి ఈ కోర్సెస్ తీసుకున్న వాళ్ళకి సక్సెస్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి హెచ్ఈసి ఎక్కువ మంది తీసుకుంటుంటారు. సో వీళ్ళు ఎల్ఎల్బి కోర్స్ కానీ చేయొచ్చు. లైబ్రరీ రిలేటెడ్ కోర్సెస్, జర్నలిజం కోర్సెస్ కూడా హెచ్ఈసి చేసిన స్టూడెంట్స్ ఎక్కువగా ఆప్ట్ చేసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి మనం పాలిటెక్నిక్ సంబంధించిన కెరీర్ ఆపర్చునిటీస్ ఎట్లా ఉంటాయో తెలుసుకుందాం. సో పాలిటెక్నిక్ అనేది ఎక్కువ 3 years కోర్స్ మాత్రమే, డిప్లొమా అని చెప్పి అంటుంటారు అనమాట. సో 3 years పాలిటెక్నిక్ కోర్స్ చేసిన వాళ్ళకి మంచి కెరీర్ ఆపర్చునిటీస్, తొందరగా సెటిల్మెంట్ వస్తుంది అనమాట. అంటే మీకు 3 years పాలిటెక్నిక్ చేసిన తర్వాతకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది జాబ్ ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయి. అలా కాకుండా ఈ స్టూడెంట్స్ 3 years అయిపోయిన తర్వాత డైరెక్ట్ ఎంట్రీ త్రూ బీటెక్ కూడా చేయొచ్చు అనమాట. అంటే పాలిటెక్నిక్ 3 years చేసిన స్టూడెంట్స్ బీటెక్ సెకండ్ ఇయర్లోకి డైరెక్ట్గా ఎంట్రీ అయిపోవచ్చు. ఈ ఆపర్చునిటీ కూడా ఉంటుంది. సో ఫస్ట్ పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఏంటి అంటే పాలిసెట్ అని చెప్పి తెలంగాణ గవర్నమెంట్ ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తుంది. సో పాలిసెట్ కానీ, ఏపీఆర్జేసీ కానీ మీరు ఎప్పుడైనా అటెంప్ట్ చేద్దాం అనుకున్నప్పుడు రెండు అటెంప్ట్ చేయండి. అంటే పాలిసెట్ ఏపీ అండ్ పాలిసెట్ టీఎస్ రెండు ఆపర్చునిటీస్ రెండింటికి అప్లై చేసి రెండు రాయండి. సో దట్ మీకు మంచి అవేర్నెస్ అనేది వస్తుంది అనమాట. సో పాలిసెట్ వచ్చేసి ఈ కోర్సెస్లో చేస్తారనమాట. ట్రిపుల్ ఈసీఈ, సిఎస్సి, ఎంఎంఈ, కెమికల్, సివిల్, ఇవి అనేవి కన్వెన్షనల్ కోర్సెస్ అనమాట. అంటే నార్మల్గా ఈ కోర్సెస్ అనేవి ప్రతి కాలేజ్లోనే ఉంటాయి. కాకపోతే ఈ మధ్య ఇంకా
కొన్ని కొత్త కోర్సెస్ కూడా యాడ్ అయ్యాయి. అవి ఎక్కువగా పాపులర్ కాదు. కాకపోతే ఇప్పుడు ఎమర్జ్ అవుతున్న కోర్సెస్ అని చెప్పుకోవచ్చు. ఓకే. సో పాలిటెక్నిక్ కోర్సెస్‌కి ఇంతకుముందు చెప్పినట్టుగానే తొందరగా సెటిల్‌మెంట్ ఉంటుంది. మంచిగా గవర్నమెంట్ కంపెనీస్‌లో, ప్రైవేట్ కంపెనీస్‌లో గాని తొందరగా సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది. లేదు వాళ్ళు ఫర్దర్‌గా చదవాలి అనుకుంటే వాళ్ళు బీటెక్ కూడా చేయొచ్చనమాట. సో కాన్స్ అంటే డిసడ్వాంటేజెస్. ఈ కోర్స్ చేసే డిసడ్వాంటేజ్ ఏంటంటే హైయర్ ఎడ్యుకేషన్ చేయడానికి చాలా తక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి. సో ప్రోస్ అంటే లైక్ అడ్వాంటేజెస్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. ఇవి అన్ని అడ్వాంటేజెస్ అన్నమాట. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి డిప్లొమా గురించి మాట్లాడుకున్నాం కదా. డిప్లొమా అగ్రికల్చర్ రిలేటెడ్ కోర్సెస్ ఏముంటాయో చూద్దాం. సో డిప్లొమా అగ్రికల్చర్ రిలేటెడ్ కోర్సెస్ చేస్తే 3 కోర్సెస్ ఉంటాయి అనమాట మనకి. డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ 2 ఇయర్స్ కోర్స్ అనమాట ఇది. అగ్రిసెట్ ఎగ్జామ్ రాసేసి వీళ్ళు అగ్రికల్చరల్ బీఎస్సీ చేసుకోవచ్చు. లేదంటే ఈ 2 ఇయర్స్ బేసిస్లో కూడా మనకి చాలా కంపెనీస్ ఉంటాయి అనమాట. బేయర్ లాంటి సీడ్స్ కంపెనీస్లో కూడా మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. నెక్స్ట్ డిప్లొమా ఇన్ సీడ్ టెక్నాలజీస్, వీళ్ళు కూడా 2 ఇయర్స్ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాతకి అగ్రిసెట్ రాసేసి అగ్రికల్చర్ బీఎస్సీ చేయొచ్చు. లేకపోతే ఈ డిప్లొమా బేసిస్లో కూడా మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్. ఈ స్టూడెంట్స్కి ఇది మాత్రమే 3 ఇయర్స్ కోర్స్ అనమాట. ఈ 3 ఇయర్స్ కోర్స్ చేసిన వాళ్ళు బీటెక్ చేయొచ్చు అనమాట డైరెక్ట్గా. సో దీనికి కూడా డిప్లొమా చేసిన తర్వాతకి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. సో ఈ కోర్స్ చేసిన వాళ్ళకి మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళకి ఎర్లీ సెటిల్మెంట్ ఉంటుందన్నమాట. మనకి మెదక్ దగ్గరలో అంటే తునికి అని చెప్పి కాలేజ్ ఉంటుందన్నమాట. ఆ కాలేజ్లో కూడా ఈ కోర్సెస్ అన్ని ఆఫర్ చేస్తారు. సో ఆ కాలేజ్లో మంచి ఎంప్లాయ్మెంట్ రేషన్, మంచి జాబ్ ఆపర్చునిటీస్, మంచి ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ చేసిందని చెప్పి చెప్తుంటారు. సో వీళ్ళకేంటంటే ఈ కోర్సెస్ చేసిన వాళ్ళకి జస్ట్ ఆఫ్టర్ డిప్లొమా కంప్లీట్ కాగానే గవర్నమెంట్ జాబ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఏఈఓ అని చెప్పి ఒక పోస్ట్ ఉంటుంది అనమాట. ఆ పోస్ట్ కి ఈ డిప్లొమా రాసిన వాళ్ళు ఎలిజిబుల్ గా ఉంటారనమాట. సో మీరు జస్ట్ 10th తర్వాత 2 ఇయర్స్ తర్వాతకి 12th తర్వాతే మంచి గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఈ కోర్స్ చేసిన వాళ్ళకి. సో నెక్స్ట్ వచ్చేసి ఐటీఐ రిలేటెడ్ కోర్స్ చెప్పుకుందాం మనం. ఐటీఐ అంటే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్. ఈ కోర్సెస్ వచ్చేసి వీటి అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్కువగా ఇక్కడ చెప్పబడింది ఏంటంటే లైక్ నేను ఎడ్సాఫ్ట్ అనే వెబ్సైట్ నుంచి తీసుకున్నాను. వాళ్ళు ఏం చెప్తున్నారంటే 1 to 3 ఇయర్స్ అని చెప్పి కోర్స్ అని చెప్పి అంటున్నారు. కాకపోతే ఏంటంటే మన తెలుగు స్టేట్స్లో అంటే తెలంగాణలో ఎక్కువ మనకి 2 ఇయర్స్ కోర్సెస్ ఎక్కువగా ఆఫర్ చేస్తుంటారు. సో ఈ కోర్స్ వచ్చేసి 10th క్లాస్ తర్వాత ఉంటుంది. 10th క్లాస్ తర్వాత ఉంటుంది. సో దీని మోడ్ ఆఫ్ ఎంట్రన్స్ అనేది ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేసేసి ఐటీఐ కోర్సెస్ తీసుకుంటారు అనమాట. ఈ ఐటీఎస్ కోర్సెస్ కంప్లీట్ చేసిన వాళ్ళు టెక్నీషియన్స్గా జాబ్ ఆపర్చునిటీస్ అనేవి వస్తుంది. సో ఇక్కడ చాలా కోర్సెస్ ఉంటాయి అనమాట. లైక్ వైర్మెన్ కానీ, పెయింటర్ కానీ, సర్వేయర్ కానీ, ఇలాంటి డిఫరెంట్ స్ట్రీమ్స్ ఉంటాయి అనమాట. ఈ స్ట్రీమ్స్లో చేసిన వాళ్ళకి టెక్నీషియన్స్గా డిఫరెంట్ ఎంఎన్సీస్లో, పిఎస్యూస్లో జాబ్స్ వస్తాయి అనమాట టెక్నీషియన్స్గా. సో దీనివల్ల మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఎర్లీ సెటిల్మెంట్, చాలా ఎర్లీగా సెటిల్ అవ్వచ్చు. కానీ డిసడ్వాంటేజ్ ఏంటంటే హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళే ఛాన్సెస్ ఉండవు. ఫేర్గా డిప్లొమా లైక్ పాలిటెక్నిక్తో పోల్చుకుంటే కూడా ఐటీఐలో చాలా తక్కువగా హైయర్ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయి. ఫైనల్గా పిల్లలకందరికీ ఆల్ ది బెస్ట్. మీ కెరీర్ ఆపర్చునిటీ ఎంచుకునే ముందు చాలా జాగ్రత్తగా మీ పిల్లలతో, మీ పేరెంట్స్తో, మీ టీచర్స్తో అందరితో డిస్కస్ చేసి చక్కటి అడిగేసుకోండి. 1-2 సార్లు ఆలోచించి వేయండి. మేము చెప్పినట్టుగా ఇంట్రెస్ట్, వాటి స్కోప్ అన్నింటినీ ఆలోచించి మంచి పాత ఎంచుకోండి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కొండలరెడ్డి గారికి, స్వప్న గారికి, శ్వేత గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.